కష్టాల్లో వచ్చాడు, అతన్ని దోచుకోకూడదు అనేటటువంటి మెంటాలిటీ ఉండేది. ఇప్పుడు ఎంత దోస్తే అంత. ఈవెన్ పేషెంట్ల లక్షణం కూడా ఎట్టయింది, ఎక్కువ మందులు రాసి హాస్పిటల్ అయితేనే బెటర్ అనేటటువంటి స్టేజ్కి వచ్చాం. ఎక్కువ డయాగ్నోసిస్ చేసినోడే బెటర్ అనే స్టేజ్కి వచ్చేసాం. ఇదంతా ఏంటి? మనలోని అవిద్య. దీనికి అంతటికి కారణం ఏంటి? ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నటువంటి కార్పొరేట్ విధానం. ఈ కార్పొరేట్ విధానంలోకి వచ్చేసాక ఇలాంటి స్థితిలో దిగజారిపోయి దేశంలో ఇలా బాగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి డాక్టర్లు ఏం చేస్తున్నారు? మొదటి ఫేజ్లో ఇక్కడ ఈ పల్లెటూళ్ళల్లో లేకపోతే పల్లెటూళ్ళలో వద్దనుకుంటున్నారు. ఎందుకని? అక్కడ తక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి. పట్టణాలకు ప్రయారిటీ ఇస్తున్నారు. ఆ తర్వాతన విదేశాలకు ప్రయారిటీ ఇస్తున్నారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళల్లో 20-30% విదేశాలకు వెళ్ళిపోతున్నారు ఆ పరీక్షలు రాసేసుకుని. ఎందుకని? ఇక్కడ వీళ్ళు ఖర్చు పెట్టినటువంటిది, వీళ్ళు పడినటువంటి శ్రమకి తగినటువంటి ఆదాయం రాదని చెప్పి. అదే విదేశాల్లో అయితే కనుక డాలర్లలో సంపాదించుకుంటే 2-3 ఏళ్లలో ఇది సంపాదించుకుని ఆ తర్వాత డబ్బులు మిగిల్చుకోవచ్చని అక్కడికి వెళ్ళిపోతున్నారు. దీనికి అంతటికి కారణం ఏంటి? మనం అడ్డదిడ్డంగా వసూలు చేసినటువంటి ఫీజులు. ఇప్పుడు ఆ స్టేజీ వలన ఇబ్బంది పడతా మొన్న కరోనా అప్పుడు వైద్యుల కొరతతో ఇబ్బంది పడ్డాం కాబట్టి దాన్ని కవర్ చేయడానికే తాజాగా నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా మెడికల్ కళాశాలలు, ఓ పక్కన కళాశాల దొరుకుతుంది, తద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకి అందుబాటులోకి మెడికల్ విద్య వస్తుంది. రెండో పక్కన అది పూర్తయిన ఇంకొకటి, ఎప్పుడైతే ఒక మెడికల్ కళాశాల ఏర్పడుతుందో అనుబంధంగా హాస్పిటల్ ఉంటుంది. తద్వారా అక్కడ అన్ని రకాలైనటువంటి వైద్య సేవలు ఉండాలి, అన్ని రకాలైన డయాగ్నోసిస్ ఉండాలి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం